ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు నువ్వు? ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి? ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు? ఎంత దిగులు పడుతూ ఉన్నావు? ఎన్ని మాటలు పడున్నావా ఇప్పటికీ నువ్వు? కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని అనని, నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు? అవన్నీ ఉండాలి, పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి. వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది. జస్ట్ వెయిట్. దేవుడు జోక్యం చేసుకున్నది కాగు, జోక్యం చేసుకున్న నాడు చూడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవించాలనుకున్నప్పుడు స్పెషల్గా మనల్ని తరబీ చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఖచ్చితంగా మనల్ని ఒంటరిలను చేస్తాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చేస్తాడు. మనకు సమీపంగా ఉన్న వారిని దూరం చేస్తాడు. మనకి వీళ్ళు అడ్డుబండలు అవుతారన్న వాళ్ళందరినీ కట్ చేస్తాడు, దూరం చేస్తాడు. ఎందుకంటే నీ మీద ఆయనకి ప్రణాళిక ఉంది. నీ ద్వారా కొన్ని పనులు నెరవేర్చాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. అలా అనుకున్నప్పుడు, ఆయన నీ ద్వారా తన కార్యాలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు నిన్ను ఒంటరిగా చేస్తాడు. నువ్వే ఫీల్ అవుతూ ఉంటావు, నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఏకాకిం చేశాడు? నేను ఒంటరి బతుకుతున్నాను, నేను అలా అవుతున్నాను, నేను ఇలా అవుతున్నాను, నాకు ఇక్కడ చుట్టపక్కల లేరు, బంధువులు లేరు, అసలు ఈ ఊరు నాది కాదు, ఈ వాడ నాది కాదు, ఈ మనుషులు నాకు తెలియదు, నన్ను తెచ్చేందో ఇక్కడ పడేశాడు అని కొన్నిసార్లు నువ్వు ఫీల్ అవుతావు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరాలి అంటే అబ్రహామును ఏం చేశాడు? నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి, నీ సొంత దేశం నుండి బయలుదేరి వెళ్ళు, నేను నీకు చూపించే దేశానికి, అక్కడ నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం యాత్ర ఒంటరి, యాకోబు ఒంటరి, అవునా? బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఒంటరి, అవునా? యేసయ్య అందరికీ దూరమే ఒంటరి. అలాగే ఇక భక్తులందరూ కూడా దాదాపు గమనించండి మీరు, సింగిల్గా విడగొడతాడు. ఏమయ్యా వింటున్నారా? ఎప్పుడన్నా నీకెంతో సమీపస్తుల్ని దూరం చేస్తే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అంటే నిన్ను మళ్ళీ సింగిల్గా చేయాల్సిందే దేవుడు. సరే, నువ్వు సింగిల్గా రమ్మంటే ఏం లోతుని అంటేసుకొని వచ్చాడు ఎవరు? అబ్రహాం. నువ్వు సింగిల్గా రావాయంటే మళ్ళీ తోకం తగిలించుకొని వచ్చా. సరే చూడు, ఆ తోక వ్యవహారం చూడని కనాను ప్రాంతంలో లోతుకి అబ్రహాముకి వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లు గొడవ వచ్చేటట్టు పరిస్థితి చూపించి, అబ్రహాం నోరు తెలిసి, అబ్రహామే ఈ దేశం నీ ఎదుట ఉంది కదా, పోరా, నీకు ఇష్టం వచ్చిన చోటుకు పోరా బాబా, నీకు దండం పెడతాను, నువ్వు పోయే దిక్కుకు నేను రాను అని ఆయన నోటితో ఆయనే పంపించాల్సి వచ్చింది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత మళ్ళా దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై, మళ్ళా చూడు, నీవు చూసి ఈ దేశం అంతటిని నీకును నీ సంతానముకు నిత్య స్వాస్థ్యముగా నేను ఇస్తాను. ఎప్పుడు? లోతు ఉన్నప్పుడా? లోతు పోయినప్పుడా? సింగిల్గా చేస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను ఒంటరిగా నిలబెట్టాడు. నలుగురికి నువ్వు నచ్చట్లేదు, అందరూ నిన్ను ఏకాకిం చేశారు, లేకపోతే నువ్వు నా అని కలిగి ఉన్న నీడను కోల్పోయి విధవరాలివయ్యావు, లేకపోతే నువ్వేదో సింగిల్ పర్సన్ అయిపోయావు అంటే డోంట్ వరీ. నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేరాలి అంటే కొన్నిసార్లు నిన్ను దేవుడు ఆ విధంగా చేయక తప్పనిసరి పరిస్థితి. నువ్వు బంధకాలు కలిగి ఉన్నావు, నువ్వు కలిగి ఉన్న వ్యక్తులు నిన్ను జరగాల్సిన పని నీ నుండి జరగనివ్వరు, వాళ్ళు నీకు అడ్డుబండలుగా మారే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో అవసరమైతే వాళ్ళని తన దగ్గరికి తీసుకొని నిన్ను సింగిల్గా చేసే అవకాశం ఉంది, ఏకాకిం చేసే అవకాశం ఉంది. కొంతమంది దిగులు పడతారు కదా, అందుకని ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వు నా అనుకున్న వాళ్ళు కొంతమంది నీ ముఖం మీద ద్వేషించి నిన్ను అవాయిడ్ చేశారంటే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీతో ప్రత్యేకంగా దేవునికి పని ఉంది. సో నన్ను కూడా దేవుడు అలాగనే ప్రత్యేకపరిచి నాకు ఎన్నో సంగతులు నేర్పి నన్ను ఆయన పనిలో వాడుకుంటా ఉన్నాడు. అలా నన్ను దేవుడు విడగొట్టినప్పుడు చాలాసార్లు నేను నేర్చుకున్నాను. అందరూ వాళ్ళ స్నేహితులతో, ఆఖరికి సేవకులతో ఎంతో సహవాసంగా ఉంటున్నారు. ప్రభువా, నాతో ఎవడు స్నేహం చేయడేంది ప్రభువా? నా సహవాసానికి ఎవరూ రారు, నన్ను ఎవరూ కోరుకోరు. నేను ఎవరి సాంగత్యానికి వెళ్ళినా వాళ్ళు
సరిగ్గా నాతో మనసు కలిసి ఉండరు, ఎందుకునైనా నాకు ఈ ఒంటరి బతికిచ్చావని కొన్నిసార్లు నేను కూడా బాధపడ్డాను. మీరు పాట వినే ఉంటారు. ఊహించలేదయ్యా ఈ జీవితం. ఈ పాట నేను పాడినప్పుడు మొదటి చరణంలో నేను అదే భావన ప్రస్తావించాను. మనుషుల మనసులలో. ఇప్పుడు చాలామంది సీనియర్ జూనియర్ సేవకులకు నేను నచ్చను. ఏదో నేను సడన్గా ఎదురుపడ్డాను, బర్రె ప్రైజ్ లేడు, బాగుందా, పోరా బాబు నీకు దండం అని చెప్పి సైడ్ అవుతారు. చాలామందికి నేను నచ్చను. నాకంటే ముందున్న వాళ్ళకి నచ్చను, నా తర్వాత వాళ్ళకి నచ్చను. ఏందో అతను ఒక టైపు అనుకుంటారు. ఏమో నన్ను అటు చూపించాడు దేవుడు వాళ్ళకి. నేను ఇక పోయి వాళ్ళని కౌలించుకుందామన్నా సరే వాళ్ళ సలాం కొట్టి నీకు దండవరా బాబా పో అన్నాడు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. దేవునికి మహిమ. నేనే సిగ్గుమాలిపోయి కొంతమంది దగ్గరికి పోయి పూసుకున్నా. వాళ్ళేమో దండం పెట్టారు, నీకు నీ స్నేహానికి ఒక నమస్కారం అని. వాళ్ళ సంస్కారం అట్ట ఏడిసింది, నేను కూడా ఒక నమస్కారం చేసి సర్దుకున్నా. మరి నేనేం చేయాలి? అందరి దగ్గరికి, దాదాపు అందరి దగ్గరికి నేను కలిసా పోయి, ఎవరో ఒకరారా మినహాయించి. అర్థమైందా? నాకు ముందున్న వాళ్ళ దగ్గర పోయి కలిశాను, నా వెనకున్న వాళ్ళ దగ్గర దాదాపు కలిశాను. అయినా సరే కొంతమందికి నచ్చను నేను. ఎందుకు ఇలాగా దేవా, ఏంటైనా ఎవరికి నప్పను నేను, ఎవరికి నచ్చను నేను అంటే ఆయన అంటాడు, ఎవడితో నీకు ఎందుకురా నేను ఉన్నాగా అంటాడు ఆయన. నేను ఉన్నా కదా. ఆయన నీకు మనుషుల ప్రేమ కావాలా, నా ప్రేమ కావాలా? నీ ప్రేమ చాలు. అందుకే నా హృదయానికి చెప్పుకున్న ఆ పాటలో, ఆల్ నైట్ కదా పాడేదా, స్థిరమే లేని మనుషుల ప్రేమలు. రే ఈరోజు వాటేసుకుంటారు, రేపు తీసి నేలకేసి కొడతారా. ఎవరి ప్రేమరా నువ్వు ఎదురు చూస్తున్నావు పిచ్చోడా? నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. నువ్వు అనుకుంటున్నావేమో నీకు సంతోషం కలిగిస్తారని, వాళ్ళ సంతోషం అంతా టెంపరీయరా, కోస్తారా నీకు గుండె కోత. కలుగజేయులే నీకు గాయము, చెయ్యలేరులే ఏ సాయము. మరి ఎట్లయ్యా? గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో నడచే మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. పిచ్చి హృదయమా, ఎందుకే వాళ్ళు పలకరి లేదు, వీళ్ళు పలకరి లేదు, నాకెవ్వరూ లేరు, నేను ఏకాకిని, ఒంటి పక్షిని, ఒంటరిగాడిని, ఒంటరిగత్తని అనుకుంటావు హృదయమా? అది హృదయాన్ని పలకరించేటట్టు దేవుడు కృపనిచ్చాడు. హృదయమా, ఎవరు హృదయం?
నా అంటే ఎవరికి చెప్పుకున్నాను? నీకు చెప్పానా, నాకు చెప్పుకున్నాను? మరి నా పాట మీరు పాడుతున్నారు ఏంది? అంటే మీరు కూడా మీ హృదయానికి చెప్పుకుంటారన్నమాట. ఇప్పుడు చెప్పుకోండి. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా, నిన్నే తలచి నిన్నే వలచి, దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన. దేవునికి మహిమ. కొంతమంది నా దగ్గరకు వస్తే వాళ్ళకి ఎక్కడ విలువ, వాళ్ళకి ఎక్కడ గుర్తింపు తగ్గిద్దో, మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి కనబడితే నాకెక్కడ గౌరవం పెరిగిద్దో, ఇది వాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిసినందువల్ల కలవడానికి ఇష్టపడరు. పొరపాటును కూడా మంచి పాట, నేను నా నుంచి దేవుడిచ్చిన పాటలు మంచి ఉన్నా, పాడదగ్గవి ఉన్నా, పొరపాటును కూడా పాడరు. పొరపాటును ఈ పాట పాడామంటే అందరూ వాడికి వెళ్ళి చూస్తారు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా పాడరు. వెరీ డేంజర్. అది పాడామంటే ఇంకంతే. ఈ పాట ఎక్కడ తను వెతుక్కుంటారు, అటుపోయి కనెక్ట్. కొంతమందికి భయం, అయినా ఏం ప్రాబ్లం లేదు. మనుషుల తత్వం అలాంటిది. కాబట్టి నాకెందుకు, కాబట్టి నాకెందుకు, నన్ను పిలిచి నన్ను తలచి నన్ను వలచి నా దేవుడు మహిమను వదిలిపెట్టి వచ్చాడు. వీళ్ళు ఏదో ఒక పొజిషన్లో ఉన్నోళ్ళు ఒక పొజిషన్ వదిలిపెట్టి రావడానికి వెనకాడతారు. ఆడకు మనం పోయేది అని ఏడిచారు. నీ బొంద, మీరు వస్తే అంత రాకపోతే అంత. ఎవడు కావాలి? మీరు రాక ఎవడికి కావాలి? మీరు కాదు మీలాంటి వాళ్ళు కోట్ల మంది కలిసిన ఆ ఒక్కడితో సమానం గారు. ఆయన వచ్చాడు నా కోసం. ఎవరు వచ్చారు? మీకేమొచ్చింది ఇప్పుడు? నిద్ర. కాబట్టి నా హృదయానికి చెప్పుకున్నా ఏమని, నిన్నే తలచి. ఓకేనా? అది ఆ పాటలో నా ఆంతర్యం. పాటలో హృదయాలు ఉంటాయి, అయితే చెబితే కానీ అర్థం కావు. స్తోత్రం చెప్పండి మీరు ప్రస్తుతం. కాబట్టి ఏం చెప్పాను? నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడికి వేయబడింది? భూమి మీద నుంచి ఆకాశానికి. ఆ నిచ్చెన ఎవరని చెప్పుకున్నాడు యేసయ్య? మనుష్య కుమారునికి పైగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూతురు అన్నాడు. ఇప్పుడు ఆ నిచ్చెన ఎవరు అని యేసయ్యే చెప్పాడు. ఈ సంగతి యాకోబుకి ఎందుకు? ఇక్కడేమో మెట్లు చూపిస్తున్నాడు, అది నిచ్చెన ఆకారంలో లేదు. మనకు తెలిసిన నిచ్చెన ఏంటంటే కర్రలుండి, 2 పొడుగు కర్రలుండి, అన్ని చిన్న చిన్న ముక్క కర్రలు. కానీ అక్కడ డైరెక్ట్గా మెట్లు చూపిస్తున్నాడు. అది యాకోబుకి ఎందుకు చూపించాడంటే, నా బతుకేంది ఇలా అయిపోయింది, ఏకాకి బతుకు అయిపోయింది ఏంది, నేనేంది ఇలా అయిపోయానంటే, పిచ్చి యాకోబు, నేనే విడగొట్టాను, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నీలో నుండి రక్షకుడిని రప్పిస్తాను. ఆ రక్షకుడు ఎంతటి వాడంటే నేనే భూమి ఆకాశములకు ఒక వారధిగా నేను ఉండటానికి నేను ఏర్పరచుకున్నాను నాన్న అని యాకోబుతో మాట్లాడాడు దేవుడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక కలవరం ఉంటుందా? బహుశా యాకోబుకు అయి ఉండకపోవచ్చు అప్పటికి. ఇప్పుడైతే యాకోబుకు అర్థమైంది. ఇప్పుడు అబ్రహాములో నుంచి ఇస్సాకులోంచి యాకోబులోంచి 12 గోత్రాలు ఒక గోత్రం యోధా గోత్రం నుంచి వచ్చిన వాడు నజరేయుడు యేసు. ఓకే, ఇప్పుడు మూలం ఎవరయ్యారు? యాకోబు అయ్యాడు. దేవుడు ఏం చెప్పి, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి.
నేను జ్యేష్ఠత్వ హక్కు కోరుకుని నిన్ను కోరుకున్నందుకు నాకేంది ఈ గతి పట్టింది అంటున్నావుగా, ఏకాకి జీవితం వచ్చింది ఏంది అంటున్నావుగా. ఏకాకి జీవితం కాదు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు. ఆశీర్వాదకరమైన భవిష్యత్తు, దాన్ని నమ్మి స్తోత్రించంతే నువ్వు. ఓకేనా? ఎనీ డౌట్? ఇప్పుడు యాకోబుతో ఏం మాట్లాడాడు? ఇలాంటి ఫ్యూచర్ నీకుందని మాట్లాడాడు. ఓకేనా? ఇప్పుడు యోసేపు గురించి ఆలోచిద్దాం, జస్ట్ మీకు ఉపయోగపడేదాన్ని. యోసేపు ఏమనుకొని ఉండొచ్చు? నేను ఎప్పుడు కనపడ్డా, నేను వాళ్ళని ఎంత ప్రేమించి ఎంత మంచిగా దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నా మీద కోప్పడతానే ఉంటారు. ఇట్లా కోప్పడుతున్నారని నాన్న చెప్తేనే నాన్న కోప్పడతాడు, వాళ్ళతో నీకెందుకు అంటాడు. నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు అనుకో, బాగానే ఉంది, కానీ వాళ్ళు ఎందుకో నన్ను ద్వేషిస్తారు. నన్ను చూస్తే చాలు వాళ్ళు శత్రువుని చూసినట్టే ఫీల్ అవుతారు అని పాపం ఎంత మదన పడ్డాడో, ఎంత వేదన పడ్డాడో ఆ చిన్నోడు. ఆ చిన్న వయసులో నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు ఇందాక చెప్పిన దర్శనంలో యాకోబును బలపరిచాడు, ఇప్పుడు దర్శనంలో యోసేపును బలపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను చూస్తే కొరగారు, ద్వేషిస్తారు, నిన్ను క్రూరంగా చూస్తున్నారు అని అనుకుంటున్నా కదా, వాళ్ళందరూ నీకు సాగిలు పడతారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరి బాధ్యత నీదే. ఇంకా చెప్పాలంటే రేపు వాళ్ళ ప్రాణం నిలిపేది కూడా నువ్వే. నమ్ము. ఈ దర్శనం యోసేపుని ఆలోచింపజేసింది, బలపరిచింది. స్వప్న దర్శనం. పాపం ఉండబట్టలేక వాళ్ళ అన్నోళ్ళకి చెప్పాడు. అది కూడా చూపించిన దర్శనంలో వేరే ఏం చూపించకుండా మొదటి దర్శనంలో పనల్నే చూపించాడు, పొలములోని పనలు. ఆ పనులు 11 పనలు సాష్టంగా పడ్డాయి, ఒక పన నిలిచుంది అని. 11 పనులు ఎవర్రా? మీరే. 12వ పన నిలబడ్డ పని ఎవరు? నేను. ముందే కోప్పడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎట్లాంటి దర్శనాలు చెబితే ఊరుకుంటారా? కొడతారుగా. ఇంకా పగ పెంచుకున్నారు. కానీ మీరు గమనించండి, యోసేపు అంత కఠినమైన శ్రమల్లో కూడా బ్రతికి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి నమ్మకంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆ దర్శనమే. ఎందుకంటే నా దేవుడు 1కి 2 సార్లు దర్శనాన్ని స్పష్టంగా బయలుపరిచాడు. దర్శనం స్పష్టమే, దాని నెరవేర్పు ఖాయమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు 1కి 2 సార్లు చూపించాడు? ఇక ఆయన్ని గోతిలో వేసినా యోసేపుకు టెన్షన్ లేదు, ఎందుకంటే దర్శనం ఉంది కదా. కాబట్టి బలపరచుటకు మరియు ధైర్యపరచుటకు ఓడ అల్లకల్లోలంలో గలిబిలిలో ఉంది. నిద్రొచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. పౌలు ఉన్నాడు ఖైదీగా, ఇంకా మిగిలిన ఖైదీలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లేటువంటి సైనికులు ఉన్నారు. కానీ ఓడ దారి తప్పింది, ప్రమాద పంచులో ఉంది. కన్ఫామ్ మొత్తం చచ్చిపోతారు సముద్రంలో. అయితే పౌలు శుభ్రంగా తింటున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అందరూ కంగారు పడుతున్నారు, అందరూ భయపడుతున్నారు, కానీ పౌలుకు టెన్షన్ లేదు. అయ్యలారా, ఇప్పటికి మీరు తిండి మానుకొని చాలా రోజులైంది. నా ప్రభువు నాతో మాట్లాడాడు, ఓడకే గాని ఓడలో ఉన్న ఒక్క ప్రాణం కూడా పోదు అని నా ప్రభువు నాతో మాట్లాడాడు. నా మాట విని తిని మీ ప్రాణాలకు ఆయాసం తీర్చుకొని ధైర్యంగా ఉండండి. ఎఫెక్ట్ ఓడకే అవుతుంది కానీ ఓడ ఎఫెక్ట్ అవుతుంది కానీ మనకేం కాదని పౌలు చెప్పడానికి కారణం, అంత ధైర్యంగా ఉండడానికి కారణం దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన వాళ్ళంతా రోజులు తిండి మానుకొని ఉన్నారు, కానీ పౌలు శుభ్రంగా ప్రశాంతంగా తిన్నాడు, రిలాక్స్గా ఉన్నాడు. కారణం అందరూ చెప్పండి,
దేవుడిచ్చిన దర్శనం. ఈ దర్శనము ద్వారా దేవుడు 3 పనులు చేశాడు. 1 బలపరిచాడు, 2 ధైర్యపరిచాడు, 3 నెమ్మదిగా ఉండేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఎందుకు ఇస్తాడు దర్శనం దేవుడు? నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి, అలాగే నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి. దర్శనం కలిగిన వాడు ప్రశాంతంగా ఉన్నాడు, దర్శనం లేని వాళ్ళంతా కూడా కంగారులో బతికారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? ఇంతకు ఎక్కడుంది అది? రిఫరెన్స్ చెప్తాడు, చూసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి, ఇప్పుడు అవసరం లేదు. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలులు 27, 23. అయిపోయిందా మీ పని? ఇంకా ఉందా? తరువాయి భాగం తెల్లారుజామని చెప్పేదా? అంటే తెల్లవారినాక ఇంక వదిలేస్తాను మిమ్మల్ని. ప్రశాంతంగా వెళ్ళి ఒక ఛాయ్ తాగి మళ్ళీ వచ్చి మౌనం అర్ధంగీకారం. ఓకేనా? ఇంక ప్రార్థన చేసేస్తా. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లే. చెప్పాలా వద్దా? ఎంతమంది చెప్పాలన్నారు? స్పందించండి మరి. రైట్. ఆ చివరి వాళ్ళు చేతులు ఎత్తారా? వాళ్ళు కూడా వినపడుతుంది అట్టయితే. రైట్, వినండి. ఇక తప్పు నాది కాదు. చెప్పేస్తాను. ఇక ఎందుకు మనకు దర్శనాలు ఇస్తున్నాడు దేవుడు అంటే, మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ప్రశాంతతలో మనం ఉండటానికి. 3. 4వది, మనకు కర్తవ్యాన్ని బోధించడానికి దేవుడు మనకు దర్శనమిస్తాడు. కర్తవ్యాన్ని బోధించడానికి దర్శనమిస్తాడు. మోషేకి ఆ దర్శనం ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? మోషేకి ఆ దర్శనం ఉంది. మనకు తెలిసి మండుచున్న పొదలో కనపడ్డప్పుడే దర్శనం అనుకుంటాం మనం, కానీ ముందే దర్శనం ఉంది మోషేకి. రండి, హెబ్రీ పత్రిక 11కు రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషేని గూర్చిన ప్రస్తావన ఉంది. విశ్వాస వీరుల జాబితాలో మోషే ఒకడు. ఇరవై 24వ వచనం నుంచి చూడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే 11:24 చదువుతున్నాను. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అసలు క్రీస్తు అనేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మోషేకి ఎట్ట తెలుసు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవటం ఏంటి? అల్పకాల పాప భోగాన్ని వదిలేయటం ఏంటి? దిగి రావటం ఏంటి? మోషే ఆ సింహాసనాన్ని దిగి రావటం ఏంటి? దాన్ని వదిలేసుకొని రావటం ఏంటి? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? కింద ఉంటుంది, అదృశ్యుడైన వాణ్ణి నిదానించి చూస్తున్నట్టు, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. అంటే మోషేకి 2 దర్శనాలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత ఉంది. రెండవది, అదృశ్యుడైన దేవుడు ప్రస్తుతం నేను తీసుకున్న స్టెప్ను అడ్డగిస్తున్నాడు. ఖచ్చితంగా మళ్ళా నన్ను ఆయన ముఖాముఖి దర్శిస్తాడు. ఆ రోజు కొరకు ఎదురు చూడాలి. ఆ రోజు దాకా నేను బ్రతికుండాలంటే ముందు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉంటే వీడు లేపేస్తాడు, నన్ను ఎస్కేప్ అవ్వాలని రాజాగ్రహానికి భయపడలేదు. కానీ విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచి ధైర్యంగా అవతలికి దాటెళ్ళాడు. ప్రాణం కాపాడుకోవటానికి కాదు, దర్శనం నెరవేరటానికి. అర్థమైందా?
వెళ్ళాడు. 1 రోజు అయింది, 2 రోజులు, 10 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించండి. యాకోబు వెళ్ళి తన మామ దగ్గర చేరి కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మామ మందంతా యాకోబు మందైంది. స్తోత్రం. మామ మందేమో 10 ఉంటే యాకోబు మంత 50 అయింది. అవునా? మరి 40 ఏళ్ళు మోషే తన మామ మంద అయిన ఇత్రో మందనే మేపటం ఏంటి? యాకోబు మామ దగ్గరికి చేరాడు, మామ మందన తన మందం చేసుకున్నాడు. మరి ఇప్పుడు మోషే కూడా మామ దగ్గర చేరినప్పుడు 40 ఏళ్ళు ఊడిగం చేసినప్పుడు కనీసం తనకంటూ ఒక మంద ఉంటుంది కదా, తనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుంది కదా. కానీ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా? తన మామ మంద అయిన ఇత్రో మందను మేపుచుండగా. ఎందుకని తన కోసం ఒక ఇల్లు కట్టుకోలేదు, తన కోసం ఒక మందని స్వాధీనం చేసుకోలేదు, తనకంటూ ఒక స్వతంత్ర జీవితాన్ని ఎందుకని మోషే కలిగి లేడు అంటే, మోషే హృదయ భారం ఏంటో తెలుసా? మోషే దర్శనం ఏంటో తెలుసా? అక్కడ నా ప్రజలు బానిస బతుకుతుంటే నేను ఇక్కడ సొంత జీవితాన్ని స్థిరపరచుకొని వెలగబెట్టుదునా? అక్కడ ఫరో కింద నా ప్రజలు బానిసలైతే ఇక్కడ నా మామ కింద నేను బానిసనై, నా ప్రజలు బంధ విముక్తి పొందిన నాడే నేను కూడా స్వేచ్ఛ జీవితం, స్వతంత్ర జీవితానికి వస్తాను. మోషే పిచ్చోడా, చేతగానోడా, చేవలేనోడా? ఐగుప్తు నుంచి మిథ్యానుకు వచ్చేటప్పుడు సకల విద్యా పారంగతుడు మోషే, ఫుల్ టాలెంటెడ్. కానీ పిచ్చోళ్లాగా, ఏమీ తెలియని అమాయకుడిలాగా మామ చెప్పిన పని చేయటం అంటే ఒక్కసారి ఊహించండి. సామాన్యుడా? 40 ఏళ్ళు ఎన్ని రకాల మాటలు అనుకున్నారో మోషేని వాళ్ళందరూ. సిపోరా, ఎక్కడున్నాడు నీ భర్త? భలే భర్త, ఏవీ తెలియచావదు. ఇరుగు పొరుగులు ఎన్ని అనుకున్నారో. ఇన్ని సంవత్సరాలు ఉండి కూడా కనీసం తనకంటూ ఏమీ సంపాదించుకొని అర్భకుడురా ఇతను. ఇంకా వాళ్ళ మామ మందలే కాస్తున్నాడు రా. వీడికంటూ ఏమీ లేదు, వీడికంటూ సొంత బతుకు లేదు. చాలామంది పిచ్చివాళ్ళని చూసాం కానీ ఎట్లాంటి వాళ్ళని చూడలేదు. అన్ని సంవత్సరాలు మామ మందనే మేపుతుంటే అటు మామగారింటి నుంచి, బావమర్దుల వైపు నుంచో, లేకపోతే మిగిలినటువంటి మరదల వైపు నుంచో, మామ వైపు నుంచో, ఇరుగు పొరుగుల నుంచో, సమాజం వైపు నుంచో, తోటి కాపర్ల నుంచి ఎన్ని విమర్శలు ఎదుర్కొని ఉంటాడో. అయినా సరే ఏమీ పట్టినట్టు పిచ్చోళ్ళలాగున్నాడు. ఎందుకంటే దర్శనం ఉంది. నా సంగతి మీకేం తెలిసిపోండిరా పిచ్చోళ్ళరా. నవ్వుకోండిరా. మీరు నవ్వేయన్నీ నా దేవుడు చూస్తున్నాడు. మావయ్య, ఇప్పుడు నీ దగ్గర ఉన్నా నీకేం అర్థం కాదు మావయ్య, ఒకరోజు ఉంటుంది మావయ్య, అప్పుడు అర్థమైంది నా గురించి నీకు. ఇప్పుడు నా ప్రతాపాలేం చూపిను మావయ్య, ఐగుప్తులో చూపించినందుకే ఇక్కడికి పారిపోవాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ? ఈజిప్ట్లో నా ప్రతాపం చూపించినందుకే పరారవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ చూపించదలుచుకోవాలి. మీరే జీవితం అది ఇంట, అది ఎన్నేళ్ళైనా పర్వాలా. 40 ఏళ్ళు అసలు ఎవరి విశ్వాసం నిలబడిద్ది? కానీ దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మోషే విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, ఆ తరువాత మండుచున్న పొదలో హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో దేవుడు మోషేని పిలిచి పనికి నియమించి బలమిచ్చి, పో, నువ్వు సిద్ధపడ్డావు కానీ అది టైం కాదు. నువ్వు సిద్ధపడ్డావు నీ బలంతో కాదు, ఇది టైం, నా బలం. చల్ పో, సాధిస్తావు, పోమని పంపించాడు. ఒక వ్యక్తి 40 ఏళ్ళు ఎలా నిరీక్షించగలిగాడు? దర్శనం. క్రీస్తు విషయమే దర్శనం ఉంది. అంతేకాదు అదృశ్యుడైన దేవుని యొక్క కార్యములను గూర్చిన దర్శనం కూడా కలిగి ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మోషేని పెంచింది యోకేబెదు, భక్తురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీ, దేవుని కదలికల్ని గుర్తుపట్టగలిగిన స్త్రీ. అలాంటి పెంపకంలో పెరిగిన వాడికి ఆ స్పర్శత ఉండదా? ఆ స్పర్శ ఉండదా? ఆ స్పష్టత ఉండదా? ఉంటుందా?
ఎంత ఎంత నిరీక్షణ, సుదీర్ఘ నిరీక్షణ, 40 ఏళ్ళు. చివరికి ఇదే మోషేని కలవటానికి వాళ్ళ మాయ వచ్చి, మాయ పొద్దునొచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు. అంత జనమే, చుట్టూ జనమే. ఈ పిచ్చి జనం ఏందిరా మా ఊడు చుట్టూ ఎట్టు కూర్చున్నారు, వాడి గొర్రెలు గాయటం తప్ప ఏమి చేత కాదు వాడికి, వాడి చుట్టేని ఎంతమంది కూర్చో. హలో, వింటున్నావా? ఈరోజు నిన్ను వెధవ అనుకోవచ్చు వాళ్ళు కొంతమంది. పనికిరానోడు, వాడు పోరంబాగులోడు, వాడు ఎందుకు చెల్లనోడు, వాడు అట్టంటోడు, వాడు ఇట్టంటోడు, వేస్ట్ గాడు, ఉత్త పనికి మాలింది, ఆసోద్ది, పిచ్చిది, బతకటం చేతగానిది, ఎన్ని అనుకుంటున్నారో అనుకోనే ఒక రోజు వచ్చింది. అదే వ్యక్తులు నిన్ను కలుసుకోవడానికి కూడా అవకాశం దొరకనంత పరిస్థితిలో నిన్ను ఉంచుతాడు దేవుడు. నేను ఫలానోళ్ల తాలూకా అని చెప్పుకునేటట్టు చేస్తాడు నా దేవుడు. నిన్ను తృణీకరించిన వాడు పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోరించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా పొందిన యాతన దేవుడి పరచునా. ఒట్టి పనికి మాలింది అన్న నిన్నే అన్నోళ్ళు ఆశ్రయించే గతి పట్టిస్తాడు వాళ్ళకి దేవుడు. రే, ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు రా అని ఒకడంటాడు. కళలు ఎప్పుడు వస్తాయిరా? తిని పండుకున్నప్పుడు రా. మనమేమో ఈ ఎడారుల్లో పడి, ఈ పొలాల్లో పడి, ఈ మందని మేపాలి. వాడేమో పండుకొని కలల మీద కలలు కనాలి. సోమరి దద్దమ్మ, పనికి మన్నోడు, పండుపోతాడు, తిండిపోతాడు, నిద్రపోతాడు, సోమరిపోతాడు. ఎన్ని అనుకున్నారో యోసేపునే. వాళ్ళ దృష్టిలో వాళ్ళు కష్టజీవులు, యోసేపేమో పనికి మన్నాడు. తిని నిద్రపోయి కలలు గనేవాడు, పగటి కలలు గనేవాడు. పగటి కలలా, నెరవేరే కలలా? ఈరోజు నిన్ను కొంతమంది ఆ విధంగా అంటూ ఉండవచ్చు, పగటి కలలు గానని. అవి ఏ కలలో దేవుడు నిజం చేసి చూపిస్తాడా? నిజం చేస్తాడు. నన్ను బట్టి చెప్పట్లా, లేకపోతే నిన్ను బట్టి చెప్పట్లా, నా దేవుని బట్టి చెప్తున్నా. చివరికి కలలుగానేవాడే కూడుబెట్టాడు. 7 ఏళ్ల కరువు కాలంలో కష్టజీవులంతా సత్యవాళ్ళు. కష్టజీవులు పాప వెట్టి చాకిరి చేసే కష్టజీవులు. వీళ్ళు కష్టం చేసినా కూడు దొరికేది కాదు. సత్యవాళ్ళు 7 ఏళ్ల కరువు కాలంలో అన్య దేశంలోకి పోయి బానిస బ్రతికి వాళ్ళని మెప్పించి, దేవుణ్ణి మెప్పించి, వాళ్ళ మీదనే ఏలికగా మారి సింహాసనం ఎక్కి చివరికి ఏమన్నాడో తెలుసా? అన్నలారా, కష్టజీవులారా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనన్నాడు. అబ్బా, వాత భలే ఉంది కదా. అస్సలు పెట్టినట్టే అర్థం కాదు. యోసేపు పెట్టాడు వాళ్ళకి. నేనేదో మీకు చేస్తానని భయం తలంచుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అన్నాడు. కరువు కాలం అంతా కూడా యోసేపే వాళ్ళకి అన్నం పెట్టాడు, లేకపోతే మొత్తం అవుట్. యోసేపు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడో తెలుసా? దేవుడిచ్చిన దర్శనం. అందులో ఏమర్థమైందో తెలుసా యోసేపుకి? నీకు తెలియదు, మనకు తెలిసింది ఒక్కటే. వాళ్ళ అన్నోళ్ళు కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి,
వాళ్ళకి ఆ గతి పట్టడం చూడాలి, వాళ్ళకి ఆ క్రమ కాలటం చూడాలి. వేధవలు నన్ను అనుకున్నారు, మొత్తం నా కాలు మొక్కాలి, నాకు దేవుడు చూపించాడు జరగాలి అని బతకల. అందుకోసం కాదు బతికింది. ఎందుకంటే యోసేపుకు కలల భావం తెలుసు. దేవుడు 2 పర్యాయాలు కలలు చూపించాడు. అందులో ఒకటి పనలు చూపించాడు, అంటే ధాన్యం, ఆహారం. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నా కుమారుడా యోసేపు, ఈరోజు నిన్ను తృణీకరిస్తున్న వీళ్ళు ఒకనాడు కరువు బారిన పడబోతున్నారు, వీళ్ళందరూ చావబోతున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. వీళ్ళందరికీ నీ ద్వారా ఫీడింగ్ ఏర్పాటు చేశాను, నేను పోషణ ఏర్పాటు చేశాను, నువ్వు అలర్ట్గా ఉండవు. వీళ్ళందరి ప్రాణానికి నువ్వే రక్షకుడివి, నిన్ను రక్షకునిగా నియమించాను. ఇప్పుడు చూడండి యోసేపు ఎలా బ్యాలెన్స్ అయ్యాడో తెలుసా? నేనేమాత్రం బ్యాలెన్స్ తప్పితే, నా దేవునికి నేను అభ్యంతరంగా నడుచుకుంటే, నన్ను అసహించుకున్నాడంటే నా ఫ్యామిలీ నశించింది, నా అన్నలు చచ్చిపోతారు. దేవుడు తన ముఖం తిప్పుకున్నాడంటే, నన్ను త్రోసేశాడంటే నా టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. నా తండ్రికి కూడా ప్రాణగండం ఉంది. కాబట్టి ఇవన్నీ జరగొద్దు. నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలి, నా వారంతా బతికి బాగుండాలి అంటే వాళ్ళు ఎలానో ఉన్నాయి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి. నా దేవుడు నాకు చూపించాడు. అది నెరవేరునట్లు నేను మెలకువగా ఉండాలని తన కుటుంబ రక్షణ కోసం, తన కుటుంబ భద్రత కోసం యోసేపు అన్నీ సహించాడు. అది దర్శనం, ఆయన అర్థం చేసుకున్నది. అందుకే మీరు గమనించండి, కేవలం కాళ్ళు మొక్కించుకోవటమే చూద్దాం అనుకున్నట్టయితే వాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ మీద అతిశయపడేవాడు, పట్టుకొని ఏడ్చేవాడు కాదు. ఏమన్నాడు తెలుసా? అన్నా, మీకు తెలిసి తెలియక మీరు నా కీడు కోసం దీన్ని యోచించారు, కానీ మీకు తెలియదన్నా నాకు కూడా తెలుసు, మన మేలు కోసమే దేవుడు దీన్ని జరిగించాడు. అన్నా, మీరు నాకు కీడు చేయలేదురా, నాకు హెల్ప్ చేశారా, నా దర్శనం నెరవేరడానికి, కరువు కాలంలో మనందరం కాపాడబట్టడానికి మీరు నాకు హెల్ప్ చేశారా. ఆ ఫీలింగ్ పెట్టుకోవాకండ్రా, నాతో మనసు కలిసి సంతోషంగా ఉండండి రా అని కీడు చేసిన వాళ్ళని కౌగిలించుకున్నాడు. వాళ్ళ మీద అతిశయపడలా, విషయం ఏంటో గ్రహించాడు. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఏందో? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అది అసలు విషయం. మోషే అంతకాలం ఎందుకు అలా ఉండగలిగాడు? దర్శనం. కాబట్టి ఇప్పుడు టోటల్గా మీరు గ్రహించండి, దేవుడు మనకు దర్శనం ఇచ్చాడంటే ఎన్ని కారణాలను బట్టి ఇస్తాడో చూడండి. ఇంకా బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కారణాలను బట్టి ఇచ్చాడో. బైబిల్ మీరు చదవండి, మిగిలిన విషయాలు మీరు చదువుకోండి. బలపరచడానికి, నెమ్మదినివ్వటానికి, ధైర్యపరచడానికి, కర్తవ్యాన్ని బోధించడానికి, కార్యోన్ముఖలం చేయటానికి, అంటే పనికి నిలబెట్టడానికి దేవుడు దర్శనం ఇస్తాడు, మాట్లాడతాడు. ప్రమాదాల నుంచి తప్పించడానికి దర్శనమిస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆందోళనల్ని తొలగించడానికి కూడా దేవుడు దర్శనమిస్తాడు నీకు. నీ పిల్లల గురించి ఏదో కలుతుంటుంది నీకు, కానీ వాళ్ళు శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్టు నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి దాన్ని. ఎందుకు పిచ్చిదాన్న భయపడతావు? వాళ్ళ భవిష్యత్తు నేను బ్లెస్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని, నువ్వు నిమ్మలంగా ఉండడానికి. నువ్వు మాటలు చెబితే ఉన్నావు అందుకని చూపిస్తాడు కూడా కొన్నిసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడా, గుర్తుపెట్టుకో, ఈరోజు పనికిమాలినోడు, పనికిరానోడు, సోమరోడు, వేస్ట్ గాడు, వేస్ట్ గతి అనుకుంటున్నారేమో. అనుకోని రేపు వాళ్ళు నిన్ను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతుంది, లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు, జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావు. ఎవరి పాదాలు పట్టుకొని ఉన్నావు? నాకు తెలిసి మోషే మామ ఖచ్చితంగానే ఉంటాడు. అరే, ఈ మిద్యాన్లో ఎవడు లేడురా నీలాంటోడు. అరే, నీకు రంది లేదా? నీకంటూ ఒక మందను సంపాదించుకోవాలని లేదా? నేను ఇస్తారా పెట్టుబడిగా కొన్నిటిని తీసుకొని మేపుకోరా. నాకెందుకు మాయా, నీ మందు నేను మేపుతాను. నీ పిచ్చి సార్, ఏం మనిషివిరా నువ్వు? నా మందు ఎంతకాలం రా? నీకంటూ ఒక పని ఉండాలి కదరా, నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా, నీ కాళ్ళ మీద నువ్వు. పాపం పిల్లనిచ్చిన మామ కదా. ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి.
ఒరే, ఎక్కడెక్కడోళ్ళని చూసాను, నీ అంత సోదరుడు ఎవడు లేడురా, ఎట్ట బతుకుతావురా, ఆ పిల్లని ఎట్ట బతికిస్తావు, నీకు తగ్గట్టు ఇద్దరిని కన్నా వాళ్ళకి ఎట్ట కూడి పెడతావురా, ఎవడురా నువ్వు, అరే ఎట్రా అనిపించుకుంటుండొచ్చు నువ్వు. ఉన్నారా సరిగ్గా ఎవరన్నా? చేతులు ఎత్తదులే, ఉంటే సంతోషం, దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు నువ్వు నిజంగా దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి హత్తుకో, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదే మా అయ్య దేవుడు ఇశ్రాయేలు మధ్యలో మోషేని వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ మోషే ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా? జడ్జి ప్లేస్లో ఉన్నాడు. న్యాయము తీర్చే జడ్జి ప్లేస్ అంటే ఎంత తెలుసా? ఎంత పవర్ఫుల్ మైండ్ ఉండాలి తెలుసా జడ్జికి? ఎక్కడా కూడా అన్యాయం ఉండకూడదు, తూచే కాటాలో మంచి జ్ఞానం ఉండాలి. అక్కడ మోషే, ఏందయ్యా ఎంతమంది గుంపు కూడారు, లోపల తీర్పు జరుగుతుందండి. తీర్చేది ఎవరు? మోషే మా అల్లుడు తీర్పు తీరుస్తున్నాడా? వాడికేం తెలుసు? వాడంటున్నా ఎవడు నువ్వు? అసలు నువ్వెవరు? వాడంటున్నా నువ్వెవడివి? కాళ్ళే బంధువులే, అందుకని అన్నాను. మామయ్యలే, ఓహో మామగారా, సరే నేను మా వాడిని కలవాలి. ఇప్పుడు కష్టమైద్దండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి, అంతా ఫైనల్ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం కావచ్చు. అప్పటిదాకా పట్టిద్దా అంటే ఈ మధ్యలో నేను వచ్చానని చెప్పినా అసలు నీ మ్యాటర్ ఆడదాకా బాదు. ఏం పోయిద్దులు ఎంతమంది ఉంటే. ఆయన మావాడు ఇంత మీద ఎప్పుడయ్యాడు? నా మందలుగా అయ్యటం తప్ప సొంత మంద కూడా సంపాదించుకోవడం చేతగానోడు, పిచ్చితనానికి కెరాఫ్ అడ్రస్ మావాడు ఇంత మీద ఎప్పుడయ్యాడు? దేవుడు దర్శించినప్పుడు అయ్యాడు, దేవుడు చేతబట్టినప్పుడు అయ్యాడు, దేవుడు అభిషేకించినప్పుడు అయ్యాడు, దేవుడు ఎత్తిపట్టినప్పుడు అయ్యాడు, దేవుడు నిలబెట్టినప్పుడు అయ్యాడు. మొత్తానికి అయ్యాడు, దేవుని బట్టి అయ్యాడు. ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి ఆలోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరుగారిపోయావో, కృంగిపోయావో భయపడుకు బిడ్డ. నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ఒట్టి మాటలు కాదు ఇవి, నేను నా తలంపులో పలికిన మాటలు కాదు, నా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను పంచుకుంటున్నాను మీతో. నా దేవుడు ఇచ్చిన తలంపుల్లోంచి పంచుకుంటున్నాను. నువ్వు ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడుతూ ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావో ఇప్పటికీ నువ్వు. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు? అవన్నీ ఉండాలి, పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి, వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది. జస్ట్ వెయిట్. దేవుడు జోక్యం చేసుకున్నది కాదు, జోక్యం చేసుకున్న నాడు చూడు. చివరికి సాయంత్రాన్ని కలుసుకున్నాడు అల్లుడిని. కలుసుకుని అంటాడు, ఏమయ్యా బాగున్నావా, ఎప్పుడు వచ్చావంటే, నేనా పొద్దునొచ్చా, ఇప్పుడు సాయంత్రం అయింది. పర్లేదు అల్లుడు, సరే నీ సన్మానాల సత్కారాల తర్వాత కానీ నీకు సలహా చెప్తా, తీసుకో. ఎంత చెడ్డ కూతురుని చేసుకున్నావు కదా, ఒక సలహా చెప్తా. ఏంటంటే 100 మందికి ఒకరిని పెట్టు, 50 మందికి ఒకరిని పెట్టు, 10 మందికి ఒకరిని పెట్టు. వీళ్ళందరి పైన మెయిన్ పొజిషన్లో నువ్వు ఉండు. ఏంది? 100 మంది మీద ఒకడు 50 మంది దగ్గర, 50 మంది మీద ఒకడు 10 మంది దగ్గర. ఈ 10 మంది వల్ల గాంధీ నువ్వు ఫైనల్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దాదాపు అన్నీ వాళ్ళే డీల్ చేయాలి. వాళ్ళ వల్ల కాంది నువ్వు తీసుకో. ఏలే మళ్ళీ వస్తే పెద్ద వయసుడిని, ముసలివాడిని, సాయంత్రం దాకా ఉండలేను, నన్ను అర్థం చేసుకుని నా సలహా తీసుకో. నీకు కూడా చాకరీ ఉండదు, కొంచెం తగ్గిద్ది. తప్పకుండా తీసుకుంటాను మామగారు. అయినా నాకు చాలా సంతోషం ఉంది అల్లుడు నేను ఇటు చూస్తుంటే. అసలు ఈ లక్షలాది మంది జనాలు ఏంది, వీళ్ళందరూ మా నాయకుడు మోషే అని నిన్నంటాం ఏంది, గొర్రెలు గాయటం తప్ప నీకేం తెలియదని నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసని వాళ్ళకి తెలుసా? ఎట్లా అల్లుడు, ఎట్లా ఇది సాధ్యం? నా దేవుడు మాయ, నా దేవుడు జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నేను ఆయన చేతికి నా జీవితాన్ని అప్పగించాను. ఇదిగో వీరు నా ప్రజలు, వీళ్ళలోనే నేను పుట్టాను, ఇది నా జనాంగం. వీళ్ళందరి కోసమే నీ దగ్గర నేను బానిస బతికాను మాయా. ఎందుకో తెలుసా? నా ప్రజలు బానిస బతుకుతుంటే నేను రాయల్టీకి ఎలా ఉండేది, రాయల్ లైఫ్ ఎలా అనుభవించేది. అందుకే నేను అలా ఉన్నా. నాకంటూ ఏం సంపాదించుకోను, ఈ ప్రజల కోసమే. ఇది నా దర్శనం మాయా. నా దేవుడు ఈరోజు నెరవేర్చాడు. హ్యాపీ. మరి ఇంత ప్లాన్ కలిగి ఉన్నామని ఒక్కరోజన్నా చెప్పావా? చెప్తే మీకు అర్థం కాదుగా. పిచ్చోడు పిచ్చి కథలు చెప్పాడు అనుకుంటారుగా, పగటి కళ్ళు అనుకుంటారుగా. అందుకని చెప్పలా, అన్నీ నా హృదయంలోనే పెట్టుకున్నా. ఈరోజు నెరవేరింది. ఇదంతా నా దేవుని కృప. ఎవరి కృప? నా దేవుని కృప. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా అలా చెప్పుకునే రోజు ఒక రోజు వచ్చిద్దా రాదా? వచ్చిద్దని ఎంతమందికి విశ్వాసం ఉంది? నిజంగానా? ఉందా? దించమని లేదే. తప్పనిసరిగా తీసుకొస్తాడు నా దేవుడు. అందుకు ముంగుర్తుగా నీకు ఇప్పటికే కొన్ని దర్శనాలు కూడా ఇచ్చున్నాడు. అవునా? కొన్ని విషయాలు నీతో ఇప్పటికే మాట్లాడి కూడా ఉన్నాడు దేవుడు. నువ్వు గుర్తుపట్టావో లేదో, కొన్ని నీకు చూపించే ఉన్నాడు దేవుడు. అవి చూసి కూడా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావో నాకు అర్థం కావట్లా. నెరవేరవని అనుమానమా? నెరవేర్చి తీరుతాడు, నెరవేర్చి తీరుస్తాడు. నీకు వాగ్దానం ఇచ్చాడు. 2 విధాలుగా తన దర్శనాన్ని నీకు ప్రత్యక్షపరుస్తాడు. 1 స్వప్న దర్శనం, 2 వాక్య ప్రత్యక్షత. ఇది 3వ విషయం. స్వప్న దర్శనం, వాక్య ప్రత్యక్షత. 3వది, నువ్వు తెలివిలో ఉన్నప్పుడు రియల్గా దర్శించి కూడా నీతో మాట్లాడతాడు. అవసరతను బట్టి మాట్లాడతాడు నీతో. వాక్య ప్రత్యక్షత కూడా ఉంది. చాలా విషయాలు నీకు వాక్యంలో నుంచి అందిస్తాడు. నాతో మాట్లాడాడు. సేవకురా అంటావు, తలకాయ నిండా తట్టెడు అప్పులు ఉన్నాయి ప్రభువా. ఎన్ని అప్పులు ఉన్నాయి? అన్ని అప్పులు ఉన్నాయి. అయిపోయింది, మళ్ళీ నేను పొడిగిస్తున్నాను అనుకునేరు. అది మనుషుల సైకాలజీ కొంచెం తెలుసు నాకు, అందుకని పొడిగిట్లేదుగా బైబిల్ మూసేస్తున్నా. ఇన్ని బాధలు ఉండి, ఇన్ని సమస్యలు ఉంటే సేవకురా అంటావు. ఈ ఇల్లు కూడా తాకట్లోనే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కూటమో సేవ అని మొదలు పెడితే తాకట్టు పెట్టినోడు గుడిసి బీకేస్తాడు వచ్చి. ఏంది నాయనా నువ్వు నన్ను సేవకు పిలుస్తావు? ఎట్లా ప్రభువా అని దేవుని పాదాల దగ్గర కూర్చున్నా. అప్పుడు ఇరిమియా 30లోంచి మాట్లాడాడు. నేను 3 సంగతులు దేవుని ముందు ఉంచాను. ఆ 3 సంగతులకి మరొకసారి నాతో జవాబిచ్చాడు దేవుడు. మొదటిసారి దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు కొత్తగా నేను వాక్యం వింటాం. ఆ వాక్యం ఏమో నాకు అర్థం కాల. ఆయన ఏం చెబుతున్నాడో మరి. కొత్తగా వచ్చినోడికి ఏమర్థం అయింది? ఇప్పుడు మీలో కూడా కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా నేను ఏం మొత్తుకున్నానో ఏదో అక్కడక్కడ అర్థమైద్ది, కానీ మొత్తం మ్యాటర్ అర్థం కాదు. కొత్తగా వచ్చిన వాడికి ఏందో, వాడు 1.5 నుంచి సాగు కొడుతున్నాడు, వాడు వదిలిపెడితే పోదామని చూస్తున్నా, వాడు వదలట్లా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అర్థం కాక. ఎందుకంటే యాకోబు, యోసేపు ఎవరికి తెలుసు, మోషే వీళ్ళందరూ ఎవరికి తెలుసు? కొత్తవాడు తెలుసా? కాస్త కూస్త బైబిల్ ఎరిగిన వాళ్ళు తెలిసిద్ది, కానీ కొత్తవాడికి ఏం తెలిసి వచ్చింది? అందుకే ఏం చేస్తా, ఈ జనాలు అందరూ కూర్చొని తింటున్నారు, వీళ్ళకి ఏదో అర్థమవుతుందిలే, నాకు అర్థం కాకపోయినా వాళ్ళ మోకాలు ఏళ్ళ మోకాలు చూసుకుంటా. అర్థమైనోడు ఆనందపడతాడు, అర్థం కానివాడు అరబంధంగా చూస్తూ ఉంటాడు. వీడు పిలుచుకొచ్చాడు నన్ను,
భలేగుంటుందిరా భలేగుంటుందిరా అని. ఈసారి పిలవాలి ఇటు సంగతి జ్యోతి అనుకుని కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం కలుగు. పిలుచుకొచ్చినాడు గెలిచి చూస్తుంటాడు, ఉర్రా పర్రా చూస్తుంటాడు. ఇంటనాలే కదా అనుకుంటే కూర్చుంటాడు. నేను కూడా కొత్తగా చర్చికి పోయినప్పుడు నాకేం అర్థమైంది, ఆయన ఏదో మొత్తుకుంటున్నాడు. ఒకటైతే బాగుంది, అందరూ ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. నేను కూడా మనసారి ఏడ్చుకున్నా. దేవుణ్ణి అడిగా, ఈ కన్నీళ్ళు తప్ప నా దగ్గర ఏం లేదు, నీకు కనపడుతున్నాయా నా కన్నీళ్ళు? నాకు ప్రార్థన చేయటం రాదు, సంస్కృత మంత్రాలు శ్లోకాలు చదివి పూజలు చేయటం తెలుసు, నీ ప్రార్థనలు ఎట్టనో నాకు తెలియదు. నాకు వచ్చిన మాటలే మాట్లాడుతున్నాను, నీకు అర్థం అవుతున్నాయా కావట్లేదా? ఎందుకంటే మేము ఆరాధించే దానిలో మేము ఫాలో అయ్యే వాళ్ళకి సంస్కృతంలో చెప్తారు మా వాళ్ళు, బహుశా తెలుగులో అర్థం కాదేమో. దేవునికి స్తోత్రం. సాంస్క్రిట్లో చెప్తారు, మరి నాకేం తెలుసు, తెలుగులో చెప్పట్లా, సాంస్క్రిట్లో చెప్తారు సంస్కృతంలో. బహుశా ఆ భాషలో వాళ్ళు చెప్పాలి, మరి నీకే భాష నాకు తెలియదు. నాకు తెలిసింది తెలుగులో మాట్లాడుతున్నా. నా ప్రార్థన నీకు అర్థమవుతుందా? నీవు నాకు సమాధానం ఇస్తావా? ఈ 3 మాటలు నేను దేవుని ముందు కూర్చున్నాను, అడిగి చెప్పి కూర్చున్నాను. వాక్య ప్రత్యక్షతతో నాతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదనని నా తండ్రి నాతో మాట్లాడాడు. కృంగిపోవద్దు, నా ఏడుపు కనపడదు, నీ కన్నీళ్ళు చూశాను, నీ ప్రార్థన నాకు వినపడి నేను నిన్ను బాగు చేస్తాను. సేవలోకి నేను ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా 3 మాటలతో మళ్ళీ మాట్లాడాడు. వాక్య దర్శనం ఇరిమియా 30లోంచి. ప్రభువా, నివాసం కూడా నిలవరమైంది లేదు, తాకట్లో ఉంది, ఇందులో సేవ ఉంది. అయినా ఈ చిలకలూరుపేటలో చాలా సంఘాలు ఉన్నాయి, సీనియర్ సేవకులు ఉన్నారు, మంచి పరిచర్యలు ఉన్నాయి. నేను సేవ ఏంది తండ్రి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సాయంత్రం నేను ప్రార్థనలో కూర్చుంటే కొద్దిమంది ఉన్నారు, వీళ్ళతో సేవ ఏంది? అయినా నాకేం తెలుసు వీళ్ళని ప్రయోజకులను చేయటానికి? ఈ 3 పెట్టా దేవుని ముందు నేను. ఆయన నాతో ఇర్మియాలో 30లోంచి మాట్లాడాడు. తీస్తే ఆలస్యం అయిద్దిలే, ఇంటికి పోయి తీద్దురు కానీ. తీశారా? ఆహా. యాకోబు, నా సేవకుడు అయిన యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు భయపడకుమన్నాడు 10వ వచనంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30:10 ఏమన్నాడు? నా సేవకుడు అయిన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయం అందుకుము. భయపడుద్దురా బాబు అన్నాడు ఫస్ట్ మాట. ఆన్సర్ ఏం చెప్పాడు? యాకోబు నివాస స్థలములను నేను కరుణించి చెరలో నుండి వాటిని విడిపిస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తాకట్టు అంటున్నావుగా, తాకట్టు నుంచి నేను విడిపిస్తాను బాబు, నువ్వు టెన్షన్ పడవాకు. మొదటిది. ఇటు పక్క తిప్పండి పేజీ. 10లో ధైర్యపరిచాడా? తర్వాత ఎందులో అన్నాడు? నివాస స్థలం విడిపిస్తానని 16లోనా 18లోనా? 18లో అన్నాడు. తిప్పు. జనులు తక్కువ మంది అని నువ్వు అన్నావు కదా, తక్కువ మంది కాకుండా నేను విస్తరింపజేస్తా. 2, 3 అల్పులుగా గాక ఘనులుగా చేస్తా. నువ్వు అడిగావుగా ఈ ఇంటి సంగతి ఏందని, నేను విడిపిస్తా. కొద్దిమంది అన్నావుగా, నేను వారిని విస్తరింపజేస్తా. తక్కువ మంది కాకుండా నేను వారిని, నాకేం తెలుసు నేనేం చేయగలన్నావుగా, గనులవుతారు వాళ్ళు. చేస్తా అట్లా. నా దేవుడు మాట్లాడాడు, అవి నా దేవుని మాటలు, నాతోనే మాట్లాడిన మాటలు, వాక్య దర్శనం. నేను తీసుకున్న దాన్ని నమ్మా. ఇప్పుడు అనతి కాలంలోనే నేను మొదట పరిచర్య మొదలుపెట్టిన ఆ ఇల్లు దేవుడు తాకట్టు నుంచి విడిపించాడు. ఇప్పుడు అక్కడ శాంతినగర్లో మందిరం, మొదట కట్టబడిన మందిరం, అది ఇప్పటికంతే ఉంది, విడిపించాడు. రెండవ మాట ఏంది? జనులు తక్కువ మంది కాకుండా ఈ చిన్న మందతో సేవ ఏంది నాయన అంటే, ఈ మందకిలో చూడవగర నేను విస్తరింపజేస్తాను అన్నాడు. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడండి కొద్దిగా, ఏందని సిగ్గుపడతారు. ఇది చిన్న మంద, దేవునికి స్తోత్రం. ఇలా ఎవరు చేశారు?
ఆయన. ఇందులో సేవకులు ఇటు చూడండి, దైవజనులు ఎంతోమంది దైవజనులు లేవనెత్తాడు ప్రస్తుతం. ఇంకా భవిష్యత్తులో ఇంకెంతమందిని లేపుతాడో నా తండ్రి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది సేవకులు కాబోతున్నారో, ఇటు కూర్చున్న వాళ్ళు ఎంతమంది దైవజనురాళ్ళు కాబోతున్నారో నా దేవుని కృప చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి, మీరు వాగ్దానాలు తప్పిపోయినాయా? వాక్య దర్శనం తప్పిపోయిందా? మాట ఇచ్చాడంటే నెరవేర్చి చూపిస్తాడు ఆయన. ఎరిగియున్నానయ నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. ఎరిగియున్నానయ నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ నీవెప్పుడు మేలు చేస్తావని. ప్రియులారా, నేను ముగిస్తున్నా. చివరిగా మీకు ఇంకొక మాట, దేవుడు ఎందుకు ఈ దర్శనం నీకు ఇస్తాడు, ఎందుకు ఈ వాక్య ప్రత్యక్షత అయినా దర్శనమైనా నీకు ఇస్తాడంటే, విశ్వాసాన్ని నీలో బలపరచడానికి. ఎందుకంటే ఆ విశ్వాసం నీలో లేకపోతే దేవుని శక్తి నీ మీద పనిచేయదు. అందుకని నీలో విశ్వాసాన్ని పుట్టించడానికి, విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండటానికి దేవుడు కొన్ని చూపిస్తాడు నీకు. అంతేకాదు, కొన్ని దర్శనాలు నీలో భారాన్ని పుట్టియడానికి చూపిస్తాడు. భారాన్ని, కొన్ని దర్శనాలు కలిగినప్పుడు ఆ దర్శనాలు మనలో భారాన్ని పుట్టిస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు దర్శనం అంటే కలలో చూపించినా, రియల్గా చూపించినా, వాక్యంలో చూపించినా, లేకపోతే కొన్ని సన్నివేశాలు నువ్వు కళ్ళారా రియల్ లైఫ్లో కూడా చూసేటట్టు చేస్తాడు. గొల్యాతు దేవుణ్ణి దూషించటం దావీదు కళ్ళారా చూసేటట్టు చేశాడు దేవుడు. అది ప్రాక్టికల్ లైఫ్లో దర్శనం. అది తెలుసా మీకు ఆ సంగతి? మోషే తన ప్రజలు బానిస బాధలు పడటం అనేది కళ్ళారా చూసేటట్టు చేశాడు. దానివల్ల దావీదులోనూ మోషేలోనూ భారం కలిగింది. దావీదులో కలిగిన భారం గొల్యాతు మీద పోరాడి గొల్యాతును చంపడానికి కారణమైంది. మోషే మనసులో పుట్టిన భారం ప్రజలను విడిపించడానికి కారణమైంది. కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు నీ లైఫ్లో రియల్గా జరిగేటట్టు చేసి, కొన్ని నీ కళ్ళబడేటట్టు చేసి, తద్వారా నీ హృదయంలో ఒక భారాన్ని పుట్టిస్తాడు ఆయన. ఈ విధంగా ఈ అంశాన్ని ధ్యానిస్తే అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి దీనిలో. మీకు జ్ఞానం ఉంది, వివేకవంతులే గనుక నేను చూపించిన కోణంలో ఇంకా దేవుడు ఇవన్నీ బయలుపరిచే దాని వెనక కారణాలు ఏంటి, ఆయన ప్రేమను బట్టి బయలుపరుస్తాడు, ఆయన మంచితనాన్ని బట్టి బయలుపరుస్తాడు, ఆయన నమ్మకత్వాన్ని విశ్వాస్యతను బట్టి బయలుపరుస్తాడు. నువ్వు నాకు నమ్మకం ఉన్నావు, నీకు చూపించకుండా ఎట్లుంటాను, నీకు అన్నీ బయలుపరుస్తాను నేను అని తన విశ్వాస్యతను
బట్టి నీకు బయలుపరుస్తాడు. ఆమోసు 3:7 దేవుడైన యెహోవా తన దాసులకు ప్రవక్తలకు తెలియజేయకుండా ఏది చేయడం చెప్పాడంటే ముందే చూపిస్తాడు, చేపిస్తాడని. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీ హృదయాల్లో నాటనివ్వండి. ఈ విషయాలన్నీ మీ అంతరంగంలో నాటనివ్వండి. ఈరోజు మీరున్న పరిస్థితులు చూడొద్దు, మీకు దేవుడు ఇస్తున్న భవిష్యత్ దర్శనాన్ని చూడండి. విశ్వాసం ఉంచండి. విశ్వాసం అనేది మీలో ఏర్పడితే, అది బలపడితే, అప్పుడు ఏ కార్యమైనా నీలో జరిగించడానికి దేవునికి అవకాశం ఉంటుంది.